ఇక హల్దీ ఫంక్షన్‌లోనైతే భూమి, గగన్, పూరి, శివ అందరూ పసుపు నీళ్లు చల్లుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక శివ మాత్రం టెర్రస్ పైకి వెళ్ళి చాలా బాధపడుతూ నిల్చొని చూస్తూ ఉంటాడు. ఇక అది చూసి గగన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక గగన్ వెంటనే శివ దగ్గరికి వెళ్ళి, శివ నిన్ను సూటిగా ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. నీకు నిజంగా పూరిని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా? లేక ఎవరి బలవంతం మీదనైనా ఒప్పుకోవాల్సి వచ్చిందా? చెప్పు, నిజం చెప్పు. ఈరోజు ఏదో ఒకటి నాకు తెలియాల్సిందే అని గగన్ అయితే చాలా సీరియస్గా అడుగుతూ ఉంటాడు. అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు, ఏమైంది అంటూ పూరి అడుగుతూ ఉంటుంది. నువ్వాగు పూరి అని పూరికి చెప్పి, నువ్వు చెప్పు శివ అని అయితే అంటాడు. ఏమైంది బావా, ఎందుకలా అడుగుతున్నావు అని భూమి కూడా అంటుంది. ఎందుకంటే కింద అందరూ ఎంతో సంతోషంగా హల్దీ వేడుక జరుపుకుంటూ ఉంటే, కానీ శివ మాత్రం ఇక్కడ ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. నాకు శివని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది అని గగన్ అంటాడు. ఓహో అదా! ఒరే శివ, ఇందాక నాకొక విషయం చెప్పావు కదరా, అదే విషయం బావకి చెప్పురా. అది తెలియక బావ టెన్షన్ పడుతున్నాడ్రా అని భూమి అంటుంది. ఏంటా విషయం అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావా, పెళ్ళి అనేది అందరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం కదా. అలాంటిది శివ పెళ్ళిలో అమ్మా నాన్న లేరు కదా. మా అమ్మా నాన్న లేకుండానే అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అని శివ అమ్మ నాన్నల్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉన్నాడు. అందుకే వాడు సరిగ్గా ఎంజాయ్ చేయలేక ఇలా దిగాలుగా ఉన్నాడు అని భూమి అయితే కవర్ చేసి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్ అయితే ఓ అంతేనా, ఇంకా నేను ఏదో అనుకుని భయపడిపోయాను. నువ్వైనా చెప్పాలి కదా భూమి, శివ చెప్పలేకపోతే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని గగన్ అని, శివ నీకు మీ అమ్మ నాన్న లేకపోతే ఏంటి, నీకు మీ అమ్మ నాన్న లోటు తెలియకుండా నీ పెళ్ళి జరిపించే బాధ్యత మాది అని శివతో చెప్పి, భూమి ముందు నువ్వు శివని తీసుకెళ్ళి మంచిగా రెడీ చేపించి తీసుకురా. ఇలాగే ఉంటే అందరూ ఏమనుకుంటారు అని గగన్ అయితే భూమితో చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పాలా బావా, నేను ఇప్పుడే వెళ్ళి శివని రెడీ చేయించి తీసుకొస్తాను. పద శివ అని ఇక భూమి అయితే శివని లోపలికి తీసుకువెళ్తుంది. మరి గగన్ అనుమానమే నిజమైతే, శివ పూరిని ప్రేమించట్లేదని నిజం తెలిస్తే తర్వాత గగన్ ఏం చేయబోతున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.